धातर्यदस्मिन् भव ईश जीवाः तापत्रयेनापि हता न शर्म ఆత్మన్ లభంతే భగవంస్తవాంఘ్రిచ్ఛాయా సవిద్యాం అత ఆశ్రయేమ. ఇక్కడ దేవతలందరూ కలిసి చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. భగవంతుడు అందరికీ తండ్రి, దేవతలు దాత అని ఆయనని సంబోధిస్తున్నారంటే తండ్రి అని ఆయనని సంబోధిస్తూ ఉన్నారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతియా తాసాం బ్రహ్మమహర్యోని అహం బీజప్రదం పితాహ. ఆయనొక్కడే దేవాదేవుడైన శ్రీకృష్ణుడే జీవులందరికీ అసలైనటువంటి తండ్రి. మూర్తయ సంభవంతి అంటే సృష్టిలో ఏ ఏ రూపాలు సంభవిస్తూ ఉన్నాయో వాటన్నిటికీ అని అర్థం. అంటే కేవలం మానవులకు అని కాదు, జీవులందరికీ కూడా ఆయనే తండ్రి. మూల ప్రకృతి అయినటువంటి మహద్బ్రహ్మయోనిలో జీవజాతులన్నిటి జననం కూడా సంభవిస్తూ ఉంది. జీవులు భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి రెండిటి సంయోగం చేత ప్రకటితమవుతున్నారు. వాటన్నిటికీ కూడా బీజప్రదాపిత అంటే సీడ్ గివింగ్ ఫాదర్ అని, అది నేనే అని కృష్ణుడు అంటూ ఉన్నాడు. తండ్రిని సేవించడం పుత్రుడి ధర్మం కదా. అదేవిధంగా అందరికీ తండ్రి అయినటువంటి కృష్ణుని సేవించటము జీవులందరికీ ధర్మం. తండ్రి అని సంబోధిస్తున్నప్పటికీ ఆయన దేవాది దేవత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు కావటం వలన మళ్ళీ ఈశా అని, భగవన్ అని దేవతలు ఆయనను ప్రార్థిస్తూ ఉన్నారు. భౌతిక ప్రపంచం తమ ఆనందం కోసమే అనే అజ్ఞానంతో భ్రమపడాల్సిందే తప్ప నిజానికి ఇక్కడ అటువంటిది ఏదీ లేదు. ఆనందం లాంటి అనుభూతి తప్ప నిజమైన ఆనందము భౌతిక ప్రపంచంలో కనపడదు. త్రివిధ తాపత్రయోన్మూలనం. భౌతిక ప్రపంచంలో 3 విధాలైనటువంటి తాపత్రయాలు ఉన్నాయి: ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక. ఆధ్యాత్మిక అంటే తమ దేహము ఇంకా తమ మనస్సు ద్వారా కలిగేటటువంటి క్లేశాలన్నమాట. అధిభౌతిక అంటే ఇతర జీవులు, అంటే ఇప్పుడు సర్పాలు ఉంటాయి, తేళ్ళు, ఫ్లైస్, వైల్డ్ అనిమల్స్ ఉంటాయి, అలా ఇతర జీవుల ద్వారా కలిగేటటువంటి క్లేశాలు. ఇంకా అధిదైవిక అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటటువంటివి, అంటే ఈ ఫ్లడ్స్ ఉంటాయి, స్టార్మ్స్ ఉంటాయి, కరువు కాటకాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ క్లేశాలతో విఫలత అంటే ఓవర్వెల్మింగ్ అంటాం కదా, అలా అవుతూ ఉంటారు. వాటి నుంచి తప్పించుకోవడం అయితే ఎవరికి సాధ్యం కాదు. అందువలన సర్వభయహరమైనటువంటి నీ చరణ కమలాలను విఘ్నులు ఆశ్రయిస్తారు. ఆ విధంగా మేము కూడా నీ చరణ కమలాలను ఆశ్రయించి ఉన్నాము అని దేవతలు చాలా వినమ్రంగా చెప్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరి విజ్ఞప్తి కావాలి. దేవతలు కానీ, మనుషులు కానీ, ఇతర జీవులందరికీ కూడా చరమాశ్రయం ఎవరు అంటే భగవంతుడి పాదపద్మాలే. భక్తియుక్త సేవా విధానము మానసికమైన, అంటే ఒక సెంటిమెంటల్ అని కానీ లేదంటే లౌకికమైంది మండేన్ అని కానీ కాదు, యథార్థమైన మార్గము. దీని ద్వారా జీవుడు త్రివిధ తాపాల నుండి బయటపడి దివ్యమైన ఆనందాన్ని పొందగలుగుతారు. భౌతికమైన అస్తిత్వం చేత బద్ధులైనటువంటి ఎవరైనా సరే తమ దేహానికి లేదా మనసుకు సంబంధించిన ఈ క్లేశాలు ఉన్నాయి కదా, ఆధ్యాత్మిక క్లేశాలు, ఇంకా ఇతర జీవుల నుండి కలిగే అధిభౌతిక క్లేశాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే క్లేశాలు ఇందాక చెప్పుకున్నాం కదా, వీటి చేత కష్టానికి గురి కావాల్సిందే. ఇది బద్ధ జీవితం అన్నమాట. ఈ జీవితము ఒక కారాగారంలో, చెరసాలలో బందీలుగా ఉండడం లాంటిది. ఎవరికి సంతోషాన్ని కలిగించదు. జైలు అధికారులకు విధేయులుగా ఉండడం, తన సత్ప్రవర్తనతోనూ వారిని సంతృప్తిపరచడం, ఇటువంటివన్నీ జరిగి అన్ని కష్టపడి పనిచేస్తున్నాయి. ఏదో ఒక విధంగా వాళ్ళ కరుణని వాళ్ళు కనుక పొందగలిగితే బందికారం నుంచి విడుదలయడానికి ప్రయత్నించడానికి మాత్రమే అవి పనికొస్తాయి. అంత మాత్రమే ఆనందం కూడా లభిస్తుందన్నమాట. కేవలం ఒక్క విధానము బద్ధజీవుల్ని రక్షించగలుగుతుంది. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలవు నాస్త్యైవ గతిరన్యథ. హరిపాదాలను ఆశ్రయించడం గురించి పదే పదే ఎందుకు ఇలా నొక్కి చెబుతున్నారు అంటే గతిరన్యథ, అది తప్ప అన్యమైనటువంటి గతి
మరొకటి లేదు. ముఖ్యంగా కలియుగానికి నిర్దేశించిన మార్గము ఇదొక్కటే. దీన్ని యుగధర్మము అంటున్నారు. యుగధర్మము అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం నిర్దేశించబడి ఉంటుంది. సత్యయుగంలో అంటే కృతయుగంలో ధర్మాచరణతో కూడిన తపస్సు చేసేవారు. అప్పట్లో 1,00,000 సంవత్సరాల ఆయు ప్రమాణం ఉండేది. వేల సంవత్సరాలు తపస్సు చేసేవారు. మొట్టమొదటి రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి మొదట్లో ఒక దోపిడీ దొంగ, అతని పేరు రత్నాకరుడు, అమాయకులైన జనాన్ని దారి కాచి చంపి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము దోచుకుంటూ ఉండేవాడు. ఒకసారి అటుగా వెళ్తున్న నారదుని కూడా వెళ్తుంటే నారదుని కూడా అడిగిస్తారనమాట. ఇంకా ఎంతోమంది పతితులను ఉద్ధరించి భక్తిపథానికి చేర్చటమే ధ్యేయంగా పెట్టుకున్నారు నారదుని. అతనే ఇటువంటి పాపపు వలయంలో చిక్కుకున్నాడో అతనికి తెలియజేస్తాడనమాట. దుర్మార్గమైన అలవాట్లను మానుకుని రామనామం జపించమని చెప్తాడు. అయితే తన పాప జీవిత ప్రభావం వలన కల్మష హృదయుడుగా ఉండటం వలన రత్నాకరుడు మొదట్లో రామనామం కూడా పలకలేకపోతాడు. రామ అనే అక్షరాలు కూడా పలకలేకపోతాడు. ఆ 2 అక్షరాలను తిరిగేసి మరా అని ఇది మంత్రంగా జపించు అని నారదుని సలహా ఇస్తాడు. అలా మరా మరా అని పదే పదే అనడం వలన అది రామాగా మారుతుంది. ఆటోమేటిక్గా అతను రామనామ మంత్రాన్ని జపిస్తున్నాడనమాట. ఆ హృదయంలో ఉన్న పాపపు భావనల మాలిన్యాల నుంచి బయటపడి పరిశుద్ధుడవుతాడు. ఆ తారక నామ మంత్రాన్ని 1 కాదు 2 కాదు 60,000 సంవత్సరాలు తపస్సుగా చేస్తాడు. చివరికి వాల్మీకి పేరుతో గొప్ప ఋషిగా మారి శ్రీరాముడి దివ్యమైన లీలలతో కూడిన రామాయణం అనే మహాకావ్యాన్ని రచించడం జరిగింది. త్రేతాయుగంలో మనుషుల ఆయుష్ 10,000 సంవత్సరాలు. భగవంతుడికి చేసే సేవ ఈ యుగంలో యజ్ఞాచరణగా కొనసాగింది. పుణ్యవంతులైన రాజులు బ్రాహ్మణుల సలహా పైన ఎన్నో యజ్ఞాలు క్రతువులు ఆచరించేవారు. ద్వాపర యుగంలో జీవన పరిమితి 1000 సంవత్సరాలకు పడిపోయింది. ఆలయాలలో శ్రీమూర్తుల అర్చన, ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడి చరణకమల సేవ కూడా ఈ యుగంలో వ్యక్తులకు లభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న కలియుగము దీన్ని దోషాల నిధి అని వర్ణించారు. కలేర్ దోషనిధే రాజన్ అస్తి హి ఏకో మహాగుణాః కీర్తనాద్యేవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్. అంటే ఇటువంటి ఎన్ని దోషాలతో నిండి ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప గుణం, ఒక క్యారెక్టర్ అనేది, ఒక లక్షణం అనేది ఈ యుగంలో ఉంది. భగవంతుడి దివ్యమైన నామాన్ని స్మరించడం ద్వారా భౌతికమైన బంధనాల నుంచి బయటపడి సర్వోన్నతమైన భగవంతుడి దివ్యధామానికి చేరగలుగుతారు. కనుక పరమోన్నతమైన భగవన్నామ స్మరణమే ఈ కలియుగ ధర్మము. అంటే ప్రతి యుగంలోనూ భగవంతుడి సేవ జరుగుతూనే ఉంది. సేవ తప్పనిసరి అనుకున్నాం కదా. సరే, అందుకే మొదటి యుగంలో తపస్సులు చేశారు, 2వ యుగంలో యజ్ఞాలు చేశారు, 3వ యుగంలో డీటీ వర్షిప్పులు చేశారు. ఇప్పుడు 4వ యుగానికి వచ్చేసరికి అవేవి ఆచరించడానికి అనువుగా లేవు. అందువలన కలియుగంలో ఉన్న వాళ్ళకి నామ సంకీర్తన ఒక్కటే, నామజపం ఒక్కటే ఇప్పుడు చిక్కటి మనం చేసుకోవాల్సినటువంటి యజ్ఞం అన్నమాట. అది కనుక చేసుకున్నారు అంటే, భగవన్నామ స్మరణ చేశారు అంటే, సత్యయుగంలో ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి, కృతయుగంలో ఎన్నో వేల సంవత్సరాలు యజ్ఞాలను ఆచరించి, ద్వాపర యుగంలో కొన్ని వందల సంవత్సరాలు డీటీ వర్షిప్ చేసి వాళ్ళు ఎటువంటి పర్ఫెక్షన్ అయితే సాధించగలిగారో అదే పర్ఫెక్షన్ని కలియుగంలో కేవలం భగవంతుని దివ్యమైన నామస్మరణతో పొందవచ్చు. మరి కలియుగంలో పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంది. పోను ఇంకా ఎంత అధమస్థితికి దిగజారుతుంది. ఈ నైత్యాన్ని, దౌష్టాన్ని చూడలేక భగవంతుడా ఏమైపోయావు, నీకు ఇంకా దయ కలగడం లేదా అని దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వాపోతూ ఉంటారు. ధర్మానికి గ్లాని సంభవించినప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి వస్తాను అని మా మాట ఇచ్చాడు కదా. ఇంతకంటే పతనావస్థ ఎక్కడుంటుంది? ధర్మానికి చేటు కలగడం కాదు, అసలు ధర్మము అనే మాటే లేకుండా పోయింది, మరి ఇంకా రాడేమిటి అని ఎందరో తర్కిస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే కృష్ణుడేమీ తనిచ్చిన మాటను తప్పలేదు. ఆయన ఆల్రెడీ అవతరించాడు. ఎక్కడ, ఎలా అని సందేహం ఏమీ అక్కర్లేదు. చెప్పారు, కలికాలే నామరూపే, శబ్దావతారంగా వచ్చాడు. అది సాధారణమైనటువంటి శబ్దం కాదు, అలౌకికమైనటువంటి ధ్వని. భగవంతుడు అనంతుడని, అపరిమిత శక్తి సంపన్నుడని,
అనేకమైన రూపములు గుణములు కలిగినవాడు అని చెప్పుకుంటున్నాము. కృష్ణుడు స్వయంగా ఆ రూపాలన్నిటిగానూ ప్రకటితమయ్యాడు అని బ్రహ్మ సంహితం చెబుతూ ఉంది. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్ భువనేషు కింతు కృష్ణ స్వయం సంభవత్ పరమపుమాన్యో. అనేకమైన రూపాలలాగానే అనేకమైన నామాలు కూడా ఆయనకున్నాయి. అవన్నీ కూడా ఒకే విధమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. చైతన్య మహాప్రభువు కూడా తమ శిక్షాష్టకంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశం విహాజని నానురాగ. చూడండి పరిస్థితి ఎలా ఉందో. కృష్ణ, పవిత్రమైన నీ నామం ఒక్కటే జీవులందరికీ సమస్తమైన అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంది. అనేకమైన నీ నామములన్నిటిలోనూ ఆధ్యాత్మికమైన నీ నిజశక్తి కలిగి ఉన్నాయి. వాటిని స్మరించడానికి కఠినమైన నియమాలు కూడా లేవు. దివ్యమైన నీ నామాన్ని జపించి సులభంగా నిన్ను సమీపించే సామర్థ్యాన్ని నువ్వు కరుణతో అనుగ్రహించావు. కానీ అదెంత దౌర్భాగ్యమంటే వాటి పట్ల నాకు ఆకర్షణ కలగటం లేదు. ఇది మన దౌర్భాగ్యం. భగవన్నామ స్మరణ చేయలేని అదృష్టహీనమైన స్థితిలో అందరూ ఉంటూ ఉన్నారు. భౌతిక ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు, అనేకమైన రంగాల్లో రాణించిన సక్సెస్ఫుల్ పీపుల్ అంటారు, అంటే విజయవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో 95% వ్యక్తులు తాము సాధించిన విజయం వెనుక తమ నిరంతర శ్రమ, తమ స్కిల్స్ ఉండడంతో పాటు అదృష్టం కూడా ఉంది అనే వరకు పర్వాలేదు, అంతవరకు అంగీకరిస్తారు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఒక శాంక్షనర్ ఉన్నాడు అనే విషయం మాత్రం గుర్తించలేరు. చాలా అరుదుగా ఉంటుందన్నమాట. భగవంతుడి దయ వలన అనుకునేవాళ్ళు చాలా తక్కువ. కారణుడు ఆయన, అసలైనటువంటి కాజ్ ఆయనే అన్నమాట, కారణుడు ఆయనే. అటువంటి దేవదేవుడిని గురించి తెలుసుకోవాలి. ఎంతోమందికి అసలు ఆ భావన అనేది కూడా ఉండదు. కొంతమందికి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడితో అవసరం ఉండదు. చాలామందికి కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి భగవంతుడు అవసరం పడుతుంది. కనీసం భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం వాళ్ళలో ఉంటుంది. ఇంకా కొంతమంది మేము ఎప్పుడు భగవంతుడినే నమ్ముకుని ఉంటాము అనేవాళ్ళు కూడా భగవంతుడితో తమ రిలేషన్ పట్ల అవగాహన అనేది ఉండదు. కష్టాలు సుఖాలు రెండూ ఆయనే ఇచ్చాడు. ఇచ్చిన కష్టాల నుండి తప్పించడం కూడా ఆయనే చేయాలి, అది ఆయన డ్యూటీ అనుకుంటారు. నిజానికి భగవంతుడు ఎవరికి కష్టాలు ఇవ్వటం లేదు, సుఖాలు ఇవ్వటం లేదు. గత జన్మల కర్మానుసారంగా ఎవరు అనుభవించవలసిన కష్ట సుఖాలు వాడికి వస్తూ ఉన్నాయి. భగవంతుడు జీవులకు కష్టాలు లేకుండా చేయటం తన డ్యూటీ అని అనుకోడు. జీవులందరూ తన సంతానం కావటం వలన మంచి చెడు గుర్తించే విచక్షణతో నడుచుకుని తనతో కలిసి ఆనందంగా జీవించాలి వాళ్ళందరూ కూడా అని అనుకుంటాడనమాట. ప్రారబ్ధ కర్మలను అనుభవించగల మనస్థైర్యాన్ని ఆయన ఇస్తాడు. మీకు నిజమైన ఆనందం కావాలా? అయితే ఎక్కడెక్కడో దానికోసం వెతకకండి. బరువులు, బాధ్యతలు, బంధాలు, అనుబంధాలు, ధర్మము, కర్మము అన్నీ వదిలేసి నన్ను ఆశ్రయించండి. అదొక్కటే కృష్ణుడి సందేశం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. చాలా క్లియర్గా, క్లారిటీగా అందరి కర్తవ్యాన్ని గురించి స్థిరంగా చెప్పేశాడు కృష్ణుడు. ఈ శరణాగతి అనేది సర్వవిధమైన పాపాల నుండి రక్షిస్తుంది. అయితే అందరూ భక్తి మార్గంలోకి రావటము జరగదు. శుద్ధ జ్ఞాన స్వరూపుడైన భగవంతుడికి అధీనుగా ఉండడమే ప్రాణుల సహజ స్థితి. కానీ భ్రాంతి చేత మాయాశక్తికి లోబడి ఉన్నప్పుడు దేవదేవుడిని అర్థం చేసుకోవడం జరగదు. భక్తియుత సేవా విధానము అదొక సెంటిమెంట్ కానీ లౌకికం కానీ కాదు. త్రివిధమైన తాపాల నుంచి బయటపడి దివ్యమైన ఆనందాన్ని పొందటానికి నిర్దేశించబడినటువంటి యథార్థమైన మార్గము. ద్వంద్వమోహాలకు లోబడినటువంటి వాళ్ళు భగవంతుడి చరణకమలాలను ఎప్పటికీ ఆశ్రయించలేరు. ఏషాం తు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. పూర్వజన్మల్లోనూ ఈ జన్మల్లోనూ పుణ్యకర్మలను చేసినటువంటి వాళ్ళు, పాపాలన్నీ పూర్తిగా తొలగించబడిన వాళ్ళు భ్రాంతి ద్వంద్వాల నుంచి ముక్తులై స్థిరచిత్తంతో నా సేవలో నిమగ్నులవుతారు అని కృష్ణుడు చెప్తున్నాడు.
సో కృష్ణుడు చెప్తున్నటువంటి ఈ విధానాన్ని అనుసరిస్తే ఆధ్యాత్మిక స్థితిలో ఉండటం అనేది అందరికీ కూడా సాధ్యమవుతుందన్నమాట. హరే కృష్ణ.